కొడవలూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలో నిర్వహించిన వీబీజీ రామ్జీ పథకం జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ పథకం గ్రామీణ పేదల జీవనోపాధికి ఎంతో ఉపయోగకరమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండడం వల్లే గత 2 ఏళ్లలో కేంద్రం నుంచి 14 లక్షల కోట్లు నిధులొచ్చాయని, దేశవ్యాప్తంగా ఈ పథకం అధికారిక జాతీయ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేయడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ పనుల్లో ఇబ్బంది కలగకుండా 60 రోజుల పని విరామంతో పాటు ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించారని, రోజువారీ కూలీని 312 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. కొత్త జాబు కార్డులు జారీ అయ్యే వరకు పాత జాబు కార్డులే చెల్లుబాటు అవుతాయని, పనులు పూర్తయిన 15 రోజుల్లోనే కూలీల వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా కొడవలూరు మండలంలోని 3590 కుటుంబాలకు 3.87 కోట్ల మేర, కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 18,929 మంది కుటుంబాలకు ఏటా సుమారు 17.51 కోట్ల ఆర్థిక ప్రయోజనం అందనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవం రామన్నపాలెం పంచాయతీకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎన్నో విధ్వంసాలకు లోనైన ప్రభుత్వం నుంచి సంక్షేమం, అభివృద్ధి పదంగా నడుచుకుంటూ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ నడుచుకుంటూ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ మోడీ గారి సహకారంతో, అలాగే పల్లెల్ని పట్టణాలుగా చూడడం కలలు మాత్రమే కాదు, అది నిరూపించాలి అని ఒకే ఒక్క ధ్యేయంతో పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీబీజీ రామ్జీ ప్రారంభం చేశారు. అలాగే మనం కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం 2 కలిసిన కారణంగానే ఈరోజు మనం ఇది ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత లభించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ వీబీజీ రామ్జీ పథకం జాతీయ స్థాయి అధికారిక ప్రారంభోత్సవానికి మన రాష్ట్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్న పేరు మార్చి వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవం చేసింది. నిన్నటి వరకు ఆ పథకాన్ని మనం అమలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కొత్త పథకంలోకి అడుగు పెడుతున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు, మీకు అందరికీ తెలుసు, తిరుపతి జిల్లా ఓపురవారిపల్లిలో ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ గారితో కలిసి, చౌహాన్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో కలిసి గ్రామాల్లో సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఈ పథకం రూపొందించారనేది మీకు అందరికీ కూడా తెలుసు. వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా వరి నాట్లు, పంట కోత సమయంలో 60 రోజుల పని విరామం కూడా కల్పించారు. అలాగే గ్రామీణ పేదలకు ఏటా 125 రోజులు ఉపాధి కల్పిస్తారు. జీవనోపాధి భద్రత, గ్రామీణ ప్రజలకు ఆదాయ కల్పన, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేయడం ఒక్కటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం అని చెప్పి మీకు అందరికీ, ఇక్కడున్న వాళ్ళకందరికీ తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా దీనివల్ల మన కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంది లబ్ధి పొందున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో కార్మికులకు రోజుకు 312
రూపాయల వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు ముందు అందించే వేతనాన్ని 5 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే కొత్త గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఈకేవైసీ జాబ్ కార్డులే చెల్లుబాటులో ఉంటాయని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాబ్ కార్డులు లేని కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలి. అది నమోదు చేసుకుంటే సరిపోతుంది. మీరేమి మాకు లేవు, మాది అయిపోయింది అని చెప్పి ఎవరు టెన్షన్ పడద్దని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. పనులు పూర్తయిన 15 రోజుల లోపలే వేతనాలు కూడా చెల్లిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యం కావడం మినహా 15 రోజులు దాటితే ఆలస్యమైన ప్రతి రోజుకు పరిహారం కూడా చెల్లిస్తారు. ఈ పథకంలో నిధులకు కేంద్రం 60% చెల్లిస్తే రాష్ట్రం 40% చెల్లిస్తుంది. అలాగే ఈ కొత్త పథకం అమలుకు ఏటా 1,51,282 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 95,692 కోట్లు, రాష్ట్రం మొత్తం వాటా 55,590 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అదనంగా 17,000 కోట్లు ఖర్చు చేస్తుంది. అలాగే మండలాల వారీగా మన కోవూరు నియోజకవర్గం చూస్తే ఇప్పుడు వరకు 1,199 మందికి 5,81,00,000 ఇవ్వడం జరిగింది. కోవూరులో 2,922 మందికి 4,71,00,000 ఇవ్వడం జరిగింది. ఇందుకూరుపేటలో 7,103 మందికి 8,27,00,000 ఇవ్వడం జరిగింది. కొడవలూరులో 5,703 మందికి 7,75,00,000 ఇవ్వడం జరిగింది. ఇడవలూరు మండలంలో 7,993 మందికి 5,73,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తం 28,919 మందికి 32,29,00,000 వ్యయం అవుతుంది. సో ఇదంతా కూడా ఆల్రెడీ మనం ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోవలసిన మనకి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కనీసం గ్రామీణ ఉపాధి పనులు చేసుకునే గ్రామస్తులకి వాళ్ళకి ఆర్థిక ఆలంబన ఇవ్వడానికి ఈ పథకం ఎంతో గొప్పగా పనిచేస్తుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఇందాకే చెప్పాము, ఎవరు కూడా ఆ జాబ్ కార్డులు పాత అయిపోయాయని చెప్పి వరి అవ్వద్దు. కొత్త కార్డులు కావాల్సి ఉంటే మీరు అప్లై చేసుకోండి. అవి వచ్చేదాకా కూడా ఈ పాత కార్డులే పనిచేస్తాయి. ఇటువంటి ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ ఉన్న ఈ కార్మికులు ఎవరైనా ఇబ్బంది పడకుండా అధికారులు కూడా వాళ్ళకి తగు విధంగా అవగాహన కల్పించాలని చెప్పి, ఎందుకంటే ఇది ఇమీడియట్ గా మారింది కాబట్టి, కొత్త పథకంగా వచ్చింది కాబట్టి మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఎక్కడ కూడా ఈ ఉపాధి హామీ పథకాలు పనులు చేసే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని కూడా నేను అధికారులు కోరుకుంటూ, ఈరోజు మనం ఇంత చక్కటి కార్యక్రమాన్ని గ్రామీణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నిన్నటి రోజు నుంచి అంటే జూలై 1, 2026 నుంచి ఈ విబిజి రామ్జీ పథకం అమల్లోకి వస్తుంది. ఇందుకు సంబంధించి 3 అంటే బ్రీఫ్గా చెప్పానండి. ఒక కుటుంబానికి 100 రోజులు కేటాయించబడినా ఇప్పుడు ప్రస్తుతం మనకు 125 రోజుల చొప్పున కేటాయించబడింది. ఈ పథకాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని దీన్ని కార్యక్రమాన్ని అంటే ఈ రోజు లాంచ్ అయిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మనం ఇప్పటి వరకు చేసుకున్న ఎట్లయితే చేసుకున్నామో దీన్ని అంతకంటే ఎక్కువగా మనం చేసుకోవడానికి No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe
SS News AP